ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు రెగ్యులర్గా మనం 1/2 ఇంచ్ కింద మార్జిన్ వదులుకొని మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి సేమ్ యాజ్ టీజ్గా మార్కింగ్. బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ వచ్చి అప్పర్ చెస్ట్ వచ్చి 41, మెయిన్ చెస్ట్ వచ్చి 43. ఈ అప్పర్ చెస్ట్కి మెయిన్ చెస్ట్కి 2 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ వచ్చినప్పుడు ఏ మెజర్మెంట్ దానికే ఉంచాలన్నమాట. ఇప్పుడు అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ అప్పర్ చెస్ట్కే ఉంచాలి, మెయిన్ చెస్ట్ మెజర్మెంట్ మెయిన్ చెస్ట్కి ఉంచాలన్నమాట. అయితే అప్పర్ చెస్ట్కి మెయిన్ చెస్ట్కి ఏ విధంగా ఈ మెజర్మెంట్స్ అని యాడ్ చేయాలో అనేది నేను చెప్తున్నాను. ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది 14.5 ఉండింది. ఈ బ్లౌజ్ లెంత్ అనేది 14.5కి యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసేయండి. ఫస్ట్ బ్యాక్ నెక్ వచ్చి డీప్ నెక్కే కాబట్టి నెక్ షోల్డర్ మాత్రం మీరు కంపల్సరీగా 5.5 తీసుకోవాలి. 43 సైజ్ అయినా కానీ బ్యాక్ నెక్ 11 ఇంచెస్ డీప్ ఉంది కాబట్టి 5.5 కంపల్సరీగా తీసుకోండి షోల్డరు. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 6.5 తీసుకోండి కంపల్సరీగా. షోల్డర్ నుంచి ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి 6.5 తీసుకోండి. ఈ 6.5 అనేది చెస్ట్ పార్ట్ యాడ్ అవుతుంది, ఆర్మ్ హోల్ సైజు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ పార్ట్ మార్కింగ్ చేద్దాం. చెస్ట్ పార్ట్ వచ్చి అప్పర్ చెస్ట్ వచ్చి 41 వచ్చింది. ఈ 41 అనేది 4 భాగాలు చేసుకోవాలన్నమాట. 4 భాగం చేసుకుంటే 4 భాగాలు 1వ భాగం 10.5. ఈ 10.5కి చెస్ట్ పార్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేయాలి. ఇప్పుడు వేస్ట్ అంటారా, వేస్ట్ కూడా ఎంత వచ్చింది 35. అంటే 35 కూడా 4 భాగాలు చేస్తే దాంట్లో 1వ భాగం 9.5. అంటే 9.5కి మార్కింగ్ చేసేద్దాం. వేస్ట్ మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేయండి. ఇప్పుడు చెస్ట్ నుంచి డాట్కి ఎక్కడైతే మనం టిక్ చేసుకున్నామో ఆ టిక్కి ఒక స్ట్రైట్ లైను, తర్వాత మార్జిన్ అంటే మార్జిన్ అనేది ఒక 1.5 2 ఇంచ్ అట్లాగా ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలన్నమాట. ఈ మార్జిన్ అనేది ఏంటంటే కొంచెం ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్కి ఏం చేస్తున్నాం, మనం షోల్డర్ నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనమాట. అంటే స్ట్రైట్ కాకుండా కొంచెం మనకి ఆపోజిట్గా కొద్ది క్రాస్ తీసుకొని బయటికి ఒక లైన్ తీసుకోండి. 1.5 అనేది ఆ కార్నర్లో 1.3 మార్కింగ్ చేసి, అంటే 1.5 అనమాట. ఆర్మ్ హోల్ సైజ్ వచ్చి 20 ఇంచెస్. 20 ఇంచెస్ అంటే మనం సగానికి 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ 20 ఇంచెస్ అనేది షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సైజ్ దాకా మార్కింగ్ చేసుకోవాలి. మనం 1.3 ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ 1.3 అనేది అలా ఒక టిక్స్ పెట్టుకుంటూ ఆర్మ్ హోల్ దగ్గరికి ఒక టిక్స్, అలాగే షోల్డర్ దగ్గరికి కూడా అలాగ రౌండ్గా టిక్స్ పెట్టేసేయాలన్నమాట. పెట్టిన టిక్స్ మొత్తం కంప్లీట్గా నీట్గా ఒక రౌండ్ లాగా ఒక రౌండ్ షేప్ తీసేయండి. రౌండ్ షేప్ స్కేల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ స్కేల్స్తో కూడా గీయవచ్చు. లేదు అంటే మనం చేతితో ఈ విధంగా రౌండ్ తీసేసి మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకుందాం. మనకి ఎంత రావాలి 10 ఇంచెస్. ఇప్పుడు మనం 1.3 పెట్టి కంప్లీట్గా చూసారా, కంప్లీట్గా 10 ఇంచెస్ వచ్చేసింది కార్నర్లో ఎగ్జాక్ట్గా. అంటే మనం చేసే మెజర్మెంట్ అనేది ప్రాపర్గా ఉంటే ప్రతి కొలత కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ఎంత తీసుకున్నాము 6.5 హైట్ తీసుకున్నాము. ఇక్కడ మిడిల్లో వచ్చేసరికల్లా 1.3 కార్నర్లో తీసుకున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా మనకి 20 ఇంచెస్ ఆర్మ్ హోల్ వచ్చేసింది. ఈ 1.3 అనేది ఎప్పుడైనా దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మెజర్మెంట్స్ బ్లౌజెస్కి. ఇప్పుడు మనం నెక్ బ్రాడ్ 3.5 తీసుకోండి. నెక్ బ్రాడ్ ఎందుకంటే ఎక్కువ తీసుకోవద్దు, 3.5 తీసుకొని నెక్ డీప్ వచ్చేసరికి 11 ఇంచెస్ ఉందని చెప్పాను కదా. నెక్ డీప్ బ్యాక్ నెక్ 11 ఇంచెస్కి మార్కింగ్ చేసేద్దాం. ఈ విధంగా మార్కింగ్ డీప్ నెక్ దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఇక్కడ మనం బ్రాడ్కి వచ్చేసరికల్లా 2.5 తీసుకున్నాం కదా షోల్డర్ దగ్గర. నెక్ డీప్ దగ్గరకు వచ్చేసరికల్లా 3.5 తీసుకోండి. ఎందుకంటే కొంచెం బ్రాడ్గా నెక్ ఉంటే కనుక ప్రాపర్ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక మంచి రౌండ్ నెక్ ఈ విధంగా డ్రా చేసేద్దాం. ఇప్పుడు మిడిల్ డాట్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా యూజ్ వదిలాం కదా, ఆ డాట్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. దీనికి ఏంటంటే ఇది ఒరిజినల్ మెజర్మెంట్ అనమాట. ఇది నేను
ఎక్స్ట్రా మార్జిన్ అనేది యాడ్ చేయలేదు. ఇక్కడ మార్జిన్ ఇచ్చాను, ఇక్కడ మార్జిన్ వేయలేదు, ఇక్కడ మార్జిన్ వేయలేదు. షోల్డర్ దగ్గరగా నామ్ హోల్ దగ్గరగా ఎక్కడ నేను మార్జిన్ అనేది యాడ్ చేయలేదు. బ్లౌజ్ స్టార్టింగ్ బ్యాక్ నెక్కి ఇక్కడ మార్జిన్ వచ్చింది. ఇప్పుడు మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకుందాం. అయితే నేను మార్జిన్ పెట్టి కట్ చేసే ముందు ఇంత మార్జిన్ అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంత మార్జిన్ కట్ చేయాలని ఐడియా లేకుంటే కనుక ముందే ఒక మార్కింగ్ అనేది ఒక 1/2 ఇంచ్ మీద ఒక 1 పాయింట్ తగ్గించుకొని ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఎందుకంటే మనకి అలవాటు ఉంటే కనుక సేమ్ యాజ్ టీస్గా కొంచెం మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. మనకు ఆ మార్జిన్ పెట్టి కట్ చేసే అలవాటు ఉంటే కనుక. కొత్తగా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రాక్టీస్ వచ్చేంత వరకు కొంచెం మార్కింగ్స్ వేసుకొని మీరు కట్ చేయడం ప్రాక్టీస్ చేసుకోండి. 10 ఇంచెస్. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మార్జిన్ ఎంత వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకుంటే బెస్ట్. కార్ట్లు పట్టేద్దాము. వీల్ మార్కర్ ఉంటే కనుక ఈ విధంగా వీల్ మార్క్ చేసేద్దాం. అట్లా కంప్లీట్గా చూసారు కదా, రౌండ్ నెక్ కూడా వీల్ మార్క్ చేసేస్తే, ఎందుకంటే పైపింగ్కి మనకి యూస్ఫుల్ ఉంటుంది ఆ మార్కింగ్ అనేది. వీల్ మార్క్ అయిపోయింది.